ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ మార్క్‌నైతే చూపించుకుంటది. అలాగే కొన్ని కీలక మార్పులు, విప్లవాత్మక నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉంటారు. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్‌కు సంబంధించి కూటమి ప్రభుత్వం తాజాగా ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతోంది. అది రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌ల కోసం ఇప్పుడు చాలా వరకు ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళి గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడతా ఉంటారు. గంటల తరబడి వేచి చూస్తా ఉంటారు. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు. టైమ్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయానికి వాళ్ళు ఇచ్చిన స్లాట్ ప్రకారం ఆ సమయానికెళ్ళి చాలా వేగంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని తిరిగి రావచ్చు. దాంతో వినియోగదారులకి, కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆఫీస్‌కి కూడా చాలా సులభతరం అవుతుంది రిజిస్ట్రేషన్ చేయడం. దీన్ని డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఐజీఆర్ఎస్ వెబ్సైట్‌లోకి ముందు లాగిన్ అయిన వెంటనే డాక్యుమెంట్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఉంటుంది. అందులో ఆస్తుల వివరాలు పూర్తిగా నింపిన తర్వాత మనకొక అప్లికేషన్ ఐడి వస్తుంది. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ సమయాన్ని కూడా మనం ఖరారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీవీలో ఇలాంటి యాక్టుల ప్రకారం ఉంది. అంటే మనం వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు ఒక స్లాట్ బుక్ చేసుకొని దాని ప్రకారం ఆ సమయానికి వెళ్తే ఆ స్లాట్ ప్రకారం మనకి పని చాలా స్పీడ్‌గా అవుతుంది. అలాగే ఇప్పుడు కూడా ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌లో కూడా ఇలాంటి కార్యక్రమం రూపొందించబోతున్నారు. విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నారు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు అనేవి చాలా వేగంగా, చాలా సులభతరంగా అవబోతున్నాయి. ఏప్రిల్ 1, 2వ తేదీ నుంచి ఇది అమల్లోకి రాబోతోంది.